హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అనేది ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా చాలా ఈజీగా అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి ఏమేమి కావాలో చూసేద్దాం పదండి. ఇక్కడైతే చెరువు చేపల్ని తీసుకున్నాను. మీరు ఏ చేపలైనా కూడా తీసుకోవచ్చు. ఇలా చేపల్ని తీసుకొని వీటన్నిటిని శుభ్రంగా పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకుంటే మనకి ఇవి నీచు వాసన అనేది లేకుండా ఫ్రెష్గా ఉంటాయి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 4-5 మిరియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, అలానే దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవి మనకి దూరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇవి మనకి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా, అలా స్మెల్ వచ్చిన తర్వాత మనం ఇందులో 2 ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకొని మరొక నిమిషం వేయించుకొని ఇప్పుడు వీటన్నిటిని దంచుకొని పౌడర్లా చేసుకోవాలి. మీరు రోట్లో అయినా సరే వేసి దీనిని మెత్తటి పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. మిక్సీలో మనకి ఇవి గ్రైండ్ అవ్వవు కాబట్టి ఇలా దంచి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అలానే ఇక్కడ ఒక పెద్ద నిమ్మ సైజు చింతపండు అనేది తీసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే మరికొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా ఒకసారి వాష్ చేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా వేగుతాయి. ఇవి కూడా మనకి కొద్దిగా గోల్డ్ కలర్లోకి వచ్చి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి కూడా మనకి కొద్దిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా మనకి ఇది బాగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది మరీ పలుచగా కాకుండా కొద్దిగా తిక్కుగా వస్తుంది. కాబట్టి మనం ఇలా 2 ఉల్లిపాయలని గ్రైండ్ చేసి అది ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకొని ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే మరో స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకొని ఇప్పుడు ఈ రసాన్ని మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఇందులో ఎంత పులుసు కావాలనిపిస్తే అంత పులుసుకి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అనేవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మనం దీనిని గరిటెతో అస్సలు తిప్పకూడదు, జస్ట్ అలా కదిలిస్తే సరిపోతుంది. ఇలా కదిలించిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి పులుసు అనేది బాగా మరిగింది కదా, ఇప్పుడు మనం ఇందులో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు అలా మూత పెట్టుకుంటా ఉడికించామంటే మనకి ఈ చేప ముక్కలకి అనేది కొత్తిమీర ఫ్లేవర్ బాగా పడుతుంది. మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, చాలా ఈజీ అయిన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చేపల పులుసు అనేది మనకి అప్పటికప్పుడు తినే కన్నా ఉదయం చేసుకొని సాయంత్రం తిన్నా లేదా రాత్రి చేసుకొని పొద్దున్న తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చేపలనే కాదు, మీరు ఏ చేపలతో అయినా ట్రై చేయొచ్చు. మీకు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో చూసాక మీరు కనుక ట్రై చేసినట్టయితే మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది.
అలానే మా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాన్ని కనుక ఆన్ చేశారంటే మీకు ఆల్ అన్న ఆప్షన్ వస్తుంది. ఆల్ అన్న ఆప్షన్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. వెంటనే మీరు వీడియో అయితే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై. సీ యూ ఇన్ అదర్ వీడియో.